మహాశివరాత్రి పర్వదినాన విశాఖ ఆర్కే బీచ్ వేదికగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బరామిరెడ్డి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోటి శివలింగాలకు భక్తులు మహాభిషేకం నిర్వహించారు. సముద్ర తీరాన కొలువు తీరిన ఈ కోటి లింగాలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శివనామస్మరణతో సాగర తీరం మారుమోగింది. శివరాత్రి ఉత్సవంపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ అందిస్తారు. విశాఖలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి శివాలయాలు ఆ భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి. అయితే ప్రతి ఏటా ఆ మాజీ కేంద్ర మంత్రి సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో 41 ఏళ్లుగా విశాఖ ఆర్కే బీచ్ లో శివరాత్రి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా శివలింగానికి భక్తులు నేరుగా పూజ చేసే అవకాశం కూడా కల్పిస్తారు. ఈ నేపథ్యంలో భక్తులు వారి మాటలోనే అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది ఈరోజు శివరాత్రి సందర్భంగా భక్తులతో పూజ బాగా జరుపుతారండి. ఎప్పుడూను ఇక్కడ బీచ్ దగ్గరికి ఎప్పుడు మేము బాగా వచ్చి ఎప్పుడు నీళ్లు పోస్తాము శివుడికి. ఇక్కడ మాత్రం ఎప్పుడు కూడా మేము వచ్చి ఎప్పుడు ఆనందంగా వెళ్తామండి. చాలా బాగా చేస్తారు ఎప్పుడు కూడా ఇక్కడ పూజ చేయడం. శివలింగానికి ఎలా ఉంది? జనరల్ గా అవకాశం రాదు, మీరే పూజ చేసిన అవకాశం ప్రతి ఏటా అక్కడ బీచ్ లో చేస్తా ఉంటారు. ఎలా ఉంది అంటే చాలా బాగుంటదండి. మేమందరూ మేము చేసినందుకు దగ్గరికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంటదండి. చెప్పండి, 41 ఏళ్ళుగా ఇదే సాగర్ తీరంలో సుబ్రహ్మణ్య గారి ఆధ్వర్యంలో చేయడం ఎలా ఉంది? అండ్ భక్తులు కూడా చాలా ఆనందంగా ఆ శివనామస్మరణతో చాలా పూజ చేస్తారు. ఎలా ఉంది? చాలా బాగుందండి. ఈ 41వ శివరాత్రి కుంభోత్సవానికి చాలా మంది ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుని పాలాభిషేకం అన్ని రకాల అభిషేకాలు జరగడం జరిగిందండి. ఈ టి సుబ్రహ్మణ్యరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కుంభాభిషేకానికి అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలుగా తెలుసుకుంటున్నాను. ఏం జరుగుతుంది శివరాత్రి సందర్భంగా? కల్చరల్ యాక్టివిటీ కూడా జరుగుతుంది. ఈ ఏడాది ఏం జరుగుతుంది? ఈ రోజు కల్చరల్ యాక్టివిటీస్ సాయంత్రం 6:30-7 గంటల నుంచి మళ్ళా ఇక్కడ ఉన్న నాయకులు పెద్దలు అందరు కలిసి ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమంలో ఏ విధంగా చేశారో ఏంటనేది పాల్గొని అందరికీ శివుడి కృప దొరకాలని చెప్పి కోరుకుంటున్నారండి అందరూ. దాని విషయంలో పెద్దలందరూ మాట్లాడేసి ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని టి సుబ్రహ్మణ్యరెడ్డి గారి ఆధ్వర్యంలో పీఠాధిపతులు అందరూ కూడా వచ్చి ధన్యవాదాలు చెప్తున్నారు. ఈ శివనాకులలో మొత్తం ఎన్ని శివలింగాలు? 1,103 లింగాలండి. మొత్తం 1,43 లింగాలు. ఈ ప్రతి సంవత్సరం ఇదే జరుగుతుందండి. ప్రతిసారి స్టార్టింగ్ నుంచి ఉన్నప్పటి నుంచి ఇదే విధంగా జరిగి ఈ కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విశాఖ జిల్లా కాకుండా చుట్టుపక్కల ఉన్న జిల్లాలందరూ కూడా అరసవల్లి నుంచి అటు శ్రీకాకుళం నుంచి ఇటు ఏలూరు ఇటువైపు నుంచి కూడా చాలా మంది ఈ శివరాత్రి రోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి ధన్యవాదాలుగా శివుని యొక్క కృప పొందుతున్నారని ఆశిస్తున్నాం. భక్తులు భారీగా ఈ ప్రాంతానికి చేరుకోవడంతో పాటు శివలింగాన్ని దర్శించడంతో పాటు ఇక్కడే జాగారం చేస్తారు కాబట్టి మరోవైపు కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి. ఇక్కడే శివ దర్శనంతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ జాగారం చేస్తూ మరోవైపు రేపు ఉదయాన్నే తెల్లవారుజామున ఇదే ఆర్కే బీచ్ లో సముద్ర స్నానం అనంతరం భక్తులు తిరిగి వెళ్ళడం వాళ్ళ కుటుంబాలకి ఫ్యామిలీ పరంగా వెళ్ళడం కూడా ఒక ఆనవాయితీగా ఉంటుంది. దాదాపు 40 ఏళ్ళు చేశారు. 41 ఏళ్ళు ఈ ఏడాది చేయడం అత్యంత వైభవంగా నిర్వహించడం కూడా విశాఖలో భక్తులు ఆనందోత్సవం మధ్య శివరాత్రి వేడుకలు జరుగుతున్న అంశాన్ని మనం చూడవచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, YK న్యూస్, విశాఖ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel